చిట్టి ముత్యాల రైస్తో దుండుగల్ పులావ్. మనం అది వెజ్ వర్షన్లో చేసి అది మటన్ గీ రోజ్ పులావ్కి ఇస్తాము, గోదావరి మిక్స్డ్ వెజ్ పులావ్కి, అండ్ దుండుగల్ వెజ్ పులావ్ కింద ఇస్తాం అనమాట. హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, దాల్చిని, సో ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు వేసాము. కొంచెం ఈ పెరుగు కూడా అయ్యాక ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో ఇందులో కొంచెం చింతపండు పులుసు వేస్తాము. ఇదేమో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కొంచెం జింజర్ గార్లిక్ కలుపుకొని పేస్ట్ చేసుకున్నది. మా మమ్మీ సేమ్ ఇలాగే నార్మల్ సోనా మసూరి రైస్ చేసింది. సో ఇప్పుడు ఇంత దగ్గర వచ్చిన తర్వాత దీంట్లో మనం చిట్టి ముత్యాల రైస్ మొత్తం నీట్గా కలిసి కొంచెం ఈ వాటర్ ఉంటాయి కదా, ఇదంతా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ వాటర్ వేయాలి. సిమ్లో పెట్టేసి దమ్ వేసేది. సో ఇప్పుడు గీ వేసి పైనుంచి కలిపామన్నమాట. ఇప్పుడు దీన్ని కలిపాక మళ్ళీ ఇంకొక 5 minutes దీని మీద వెయిట్ పెట్టి కొంచెం చాలా సిమ్లో పెట్టదు. ఇది ఆల్మోస్ట్ లైక్ 1 hour పడుతుంది రైస్ కుక్ అవ్వడానికి. ఇది ఇలా పెట్టేసి ఇంకొక 5 minutes స్టీమ్ అయితే అయిపోయింది రైస్.